మరాఠీ పాలిటిక్స్లో ఒకటి మాత్రం పక్కా ఏందనంటే, ఇక్కడ ఐడెంటిటీతోనే ఎలక్షన్లు గెలవరు ఫ్రెండ్స్. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ ఎలక్షన్ రిజల్ట్ చూసిన తర్వాత ఎవరు ఓటేస్తారని చెప్పి అడగలే. ఏ ఓటు ఎట్లా మూవ్ అవుతుందో ఆలోచించి మహారాష్ట్ర ప్రజలతో మమేకమై గెలిచిన ఎలక్షన్ ఇది. అక్కడ నేను కంపెనీలో పనిచేసిన, దాని హెడ్ క్వార్టర్స్ మహారాష్ట్రనే అండ్ ఇట్స్ బాంబే. సో అక్కడ నా ఫ్రెండ్స్తో మాడితే చెప్పారు, తుర్ దేఖనా రే రిజల్ట్ కైసా ఆయేగా, డంకే పే చోటు భారతీయ జనతా పార్టీ ఇద్దరు జీత్ రही है బాబా అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో రాజ్ ఠాక్రేకి మెసేజ్ రిజల్ట్ వచ్చినాక మాట్లాడదామని చెప్పి నేను ఆగిన. ఇలా రాజ్ ఠాక్రే అగ్రెషన్ ఏడిపోయింది ఫ్రెండ్స్. స్ట్రీట్ లెవెల్లోకి నిలబడి ఆన్ని కొట్టు, నువ్వు ఈన్ని కొట్టు, ఈన్ని కొట్టు, ఆన్ని కొట్టు అని మాట్లాడినావు కదా ప్రతిసారి. ఏమాయదంతా, ఏడవాయదంతా. ఇవాళ మరాఠీ ప్రైడ్ ఏదైతే ఉన్నదో కంప్లీట్గా నీ పొలిటికల్ మోనోపోలి కాదు అని చెప్పి మరాఠీ ఓటర్ డిసైడ్ చేసిండా లేదా? కేవలం రాజ్ ఠాక్రే గర్వం కోసం మా మరాఠీ ప్రైడ్ కాదు అని చెప్పి చెప్పిండు. వాస్తవమా కాదా? ప్రతిసారి నువ్వు వాడుకున్నావు మరాఠీ యొక్క గర్వాన్ని, గౌరవాన్ని వాడుకున్నావు నీ రాజకీయ భవిష్యత్తు కోసం.